చేస్తే ప్రజలకి బోలెడంత ఖర్చు తగ్గిపోతుంది. సంక్షేమ కార్యక్రమాలు కూడా అప్పుడు ఇవ్వక్కర్లేదు. విద్యకి వైద్యానికి నువ్వు కనుక ఖర్చు లేకుండా చేయగలిగితే జనానికి నువ్వు నీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. ఈ ఉచిత ఇల్లు ప్రభుత్వం ఇస్తోందండి, మీ చేతుల్లోది ఏం కాదు కదా. అలాగే ఉచిత విద్య అన్నటువంటి దాన్ని కల్పిస్తామని మీ మేనిఫెస్టోలో చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఉచిత విద్య తప్పించి ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కళాశాలలకి శాంతం దూరం చేస్తున్నాం. ఇప్పుడు ఏమిటయ్యా అంటే క్రమంగా అంటే అసలు తెలియకుండా కోసిపడేస్తున్నారు మనకి శరీరంలో ఒక్కొక్క పార్ట్. ఆరోగ్యశ్రీ మనలో చైతన్యం చచ్చిపోయిందా? మీడియా చచ్చిపోయిందా? ప్రజా సంఘాలు చచ్చిపోయినాయా? పౌర హక్కుల సంఘాలు చచ్చిపోయినాయా? విద్యార్థి సంఘాలు చచ్చిపోయినాయా? వామపక్షాల్లో ఎర్రదనం చచ్చిపోయిందా అనేది ఆలోచించుకోవాల్సిన సందర్భం. అరే 4 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నటువంటి విద్య వైద్యం రెండు చంకనాకిస్తే, అటకెక్కించడం కూడా చంకనాకిస్తుంటే వీళ్ళు ఎవరి చంకలు నాకుతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఎవరి కోసం బతుకున్నారో వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరి కోసం నాయకత్వం వహిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మనుషులా పశువులా అన్నది అర్థం కావట్లేదు. ఇంకెప్పుడు స్పందిస్తారు వీళ్ళంతా? రోడ్ల మీదకి రా, కూర్చో, అడుగు, నిలదీ ప్రభుత్వాన్ని. ఎలాగరా నువ్వు? అరే ఫీజు చదువుకో అని చెప్పి పంపించి కాలేజీలో అయిపోయాక సర్టిఫికెట్ ఇవ్వము, నువ్వు డబ్బులు తీసుకురా అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అప్పు చేసి తేవాలి? ఎవరిస్తాడు వీళ్ళకి అప్పు? సంక్షేమ పథకాలు కూడా లేవు అప్పులు ఇవ్వడానికి కూడా. ఎక్కడి నుంచి సంపాదించాలి వీళ్ళు వాళ్ళ డబ్బులు? 40,000 రూపాయలంటే ఆషామాషినా? ఒక మనిషి జీవితంలో, ఒక పేదవాడి జీవితంలో 40,000 అంటే ఆషామాషినా? అప్పు తీసుకొచ్చిన ఎక్కడి నుంచి తెచ్చియాలి? అసలు ఏమైపోతుందో అర్థం కావట్లేదు. హాస్పిటల్కి పోతుంటే పట్టించుకునే దిక్కు లేదు. నువ్వు ముందు డబ్బులు కడితే జాయిన్ చేసుకుంటాం, ఆ తర్వాత లేక